అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధైర్యం. కథ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి అలవాట్లు, అభిప్రాయాలు వారివి. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు. గంజి నీళ్ళలో ఉల్లిపాయ నంజుకొని తిన్నా పర్వాలేదు. అప్పు చేయకు. మనిషికి ఇంతకు మించి జీవితం లేదు. అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యాక్షకుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య అనో, భర్త అనో, పిల్లలు, పేరు ప్రతిష్టలు అనో సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవడం భ్రమ అని రకరకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారెవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యంతో కూడిన గుండె ధైర్యమే.